రైట్ ఓకే తెలుగులో బిగ్ బాస్ ఆపేద్దాము అని చెప్పి వినిపిస్తుంది. ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ఎవరు ఆపేది? ఎవరు ఆపుదామన్నది? ఎవరు? కొంతమంది లోపల అసాంఘిక కార్యకలాపాలు చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా అసలు వర్తే కాదు, లోపల ఉండడానికి అసలు అర్హులే కాదు, వీళ్ళని తీసేయండి, బయట పెట్టి అసలు బిగ్ బాస్ ఆపేయండి అంటున్నారు. ఏమంటారు? ఆపే అనే వాళ్ళను ఒంగబెట్టి కొట్టాలా. అవునా? ఎందుకంటే క్రోమ్ లో చాలా ఉన్నాయి అలాంటి వీడియోలు. అంతకంటే దారుణంగా అయితే లేవు కదా? ఉన్నాయా? లేవు కదన్నా. ఎందుకు ఆపుతారు చెప్పు? ఏదో అలా సరదాగా జరిగిపోతుంది, నడవని షో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మెయిన్లీ దువ్వాడ అదే దివ్యల మాధురిని దువ్వాడ ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లే సో వాళ్ళ హైలైట్ అయ్యారు. హైలైట్ అయిన వాళ్ళు తీసుకొని షోలో పెట్టారు. ఏంటిది ఇప్పుడు అని చాలా మంది అందరూ కాంట్రవర్షియల్ పర్సన్స్, కొంచెం నెగిటివ్ అందరి నుంచి తీసుకున్న వాళ్ళే. మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉందన్న. ఇప్పుడు ఆమె వచ్చింది, కొన్ని గొడవలు అవుతున్నాయని అంటున్నారు. ఇప్పుడు 10 మంది ఒకవైపు ఉన్నప్పుడు, ఒకరు ఒకవైపు ఉన్నప్పుడు గొడవలు అయితే ఆటోమేటిక్ గా అందరితో కలిసిపోతే ఏ గొడవ ఉండదు. కాబట్టి మాధురి గారు కూడా కొన్ని గొడవలు తగ్గించుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆమె ఇప్పుడు కేసు కూడా ఆమె వల్లనే కదా పెట్టేది. ఆమె కొన్ని తగ్గించుకొని ఇప్పటికైనా ప్రజలకు లేకపోతే ఏదో క్షమాపణ చెప్పి ఇప్పటి నుంచి నేను బాగా ఆడతానని అనుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఫ్యామిలీ వాల్యూస్ లేని వాళ్ళని బిగ్ బాస్ లోకి తీసుకుంటే ఇప్పుడు చూసే సమాజానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలి అని చెప్పి ఆ షో నడిపే నాగార్జున గారికి కూడా 2 పెళ్లిలే కదా, ఆయనకు కూడా 2 పెళ్లిలే కదా కాదా? వాళ్ళ కొడుకు అదే నాగ చైతన్య గారికి కూడా రెండు పెళ్లిలే కదా. అది తప్పది. వ్యక్తిగతంగా ఇప్పుడు ఎవరి లైఫ్ లో ఏం జరుగుతుంది అన్నది మనం ఏం చెప్పలేము. ఆమె షోకి వచ్చింది, ఒక అవకాశం వచ్చింది, గొడవలు పడకుండా షో మంచిగా చేసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గొడవలు అనేవి కావాలని ఆవిడ కంటెంట్ జనరేషన్ కోసం చేస్తున్నారు అనుకుంటారా, లేకపోతే ఎట్లా? అది ఉంటుంటేనే ఆటోమేటిక్గా గొడవలు అయిపోతున్నాయి అన్న. ఆమెకున్న పొగరు వల్లనో లేకపోతే పక్కన వాళ్ళకు కొంతమంది గుసగుసలు కూడా నడుస్తున్నాయి ఈ మధ్య. ఆటోమేటిక్గా బెడ్షీట్ కప్పుకొని గుసగుసలు ఆడుతున్నారు కదా, అట్లా వాటి వల్ల కొన్ని జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దువ్వాడ గారితో ఆ రిలేషన్షిప్ వల్లే ఆవిడ కొంచెం ఫేమ్ అయింది. బట్ ఆ ఫేమ్ తో బిగ్ బాస్ వరకు వచ్చింది, కానీ బిగ్ బాస్ అర్హురాలు కాదని చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు బిగ్ బాస్ షోకు అడుగురాలు కాదని మీరు అంటున్నారు. నేను కాదు, చాలా మంది బయట చాలా మంది అంటున్నారు. ఎందుకు అంటున్నారు అంటే ఆమె షో పడని వాళ్ళే అంటున్నారు. ఆమె మాటలు కొన్ని నచ్చక అంటున్నారు, అంతేగాని ఆమె పర్లేదు బాగానే ఆడుతుంది. ఆమె కూడా ఏమైంది ప్రతిదీ చెప్తుంది, కానీ కాకపోతే ఆమె బేస్ కొంచెం గట్టిగా ఉంటది కాబట్టి కొంతమందికి నచ్చట్లేదు అంతే. అదే నేను చెప్తున్నా కదమ్మా. ఇప్పుడు నీ వాయిస్ ఇంత ఉంది, నా వాయిస్ ఇంత ఉంది, నేను మొత్తుకుంటే అందరు ఏమనుకుంటారు? అరే వాడు అట్లా అరుస్తున్నాను అనుకుంటారు. ఆమె వాయిస్ ప్రాబ్లం, కానీ ఆమె మాట్లాడే మాటలు తప్పు కాదు అది. కానీ ఇప్పుడు ఆ మాత్రం కొంచెం అట్లా అల్లర్లు, కొంచెం గలాపా లేకపోతే బిగ్ బాస్ చూడడానికి ఎంటర్టైనింగ్ ఉండదు అని చాలా మంది అంటున్నారు. అది వాస్తవం అన్న. ఆమె వచ్చినాకనే ఇంకా కొంచెం చూడని వాళ్ళు చూస్తున్నారు కొంతమంది. అరే ఏదో గొడవ అయిందంట, అరే ఏమో అయిందంట అన్నట్టుగా ఆటోమేటిక్ గా రేటింగ్ పెరిగిపోతుంది. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న చాలా మందిని కొంచెం నెగిటివ్ గా కూడా చూస్తున్నారు బయట. సో బట్ అలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయాలంటారా? మాధురి సపోర్ట్ ప్రతి ఒక్కరికి చేయాలన్నా. ఆమె ఏదో గట్టిగా అరిచినంత మాత్రం ఆమె సపోర్ట్ చేయకపోతే ఎట్లా చెప్పు? అందరికి సపోర్ట్ చేయాలా, అందరూ బాగా ఆడాలి. కాకపోతే కొంచెం పొగరు తగ్గించుకొని ఆడితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. రీతు చౌదరి మీద కూడా చాలా నెగిటివ్ ఉంది లోపల. బట్ ఇద్దరు కరెక్ట్ గా ఇద్దరికి వార్ జరుగుతుంది లోపల. సో ఎవరు టఫ్ ఇస్తారు అనుకుంటున్నారు? ఎవరు టఫ్ అంటే నాకు అది అంత ఐడియా లేదు. దివ్యల మాధురి వర్సెస్ రీతు చౌదరి. రీతు చౌదరి అనుకుంటున్నారా? అంటే దివ్యల మాధురి గారు నేనే బిగ్ బాస్ అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. నేను చెప్పింది వినాలి, లేకపోతే ఇంకా నీకు రూల్స్ లేవన్నట్టు కొన్ని ఉన్నాయి అట్లా. ఆమె నేనే బిగ్ బాస్ ను అన్నట్టుగా ఫీల్ అవుతుంది. అదే చెప్తున్నా, కొన్ని తగ్గించుకోవాలనేది అందులో ఇదొకటి అన్నట్టు. ఇదొకటి కొన్ని ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఆమె చెప్పింది ప్రతి ఒక్కళ్ళు వినాలి అని అనుకోవడం అందరూ అది తప్పే. మీరు అన్నది కరెక్ట్, అది కూడా తప్పే. కాకపోతే అందుకే నేను చెప్తున్నా ఆమె కొన్ని తగ్గించుకోవాలని చెప్పి అదే చెప్తున్నాను నేను. అంటే నెక్స్ట్ వీక్ ఆవిడకి చివాట్లు పడతాయి. ఐ మీన్ వీకెండ్ లో నాగార్జున గారు చివాట్లు పెడతారంటారా? కంపల్సరీ ఏదో ఒక వార్నింగ్ ఇస్తాడని నేను అనుకుంటున్నా. అలా ప్రతి ఒక్కరికి ఇస్తూనే ఉంటాడు నాగార్జున గారు. ఎవరైతే ఏమేమి మాట్లాడారో, తప్పు మాట్లాడిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఏ మాట చెప్తే వాళ్ళు చక్కగా అవుతారన్న మాట అయితే చెప్తున్నాడు. ఈసారి కూడా చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎలిమినేషన్ త్వరగా అవుద్ది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఉంటది అనుకుంటున్నారా? ఉంటది అనుకుంటున్నా నేనైతే. అట్లా ఏమి ఉండదండి. షో సరదాగా వెళ్ళిపోతుంది. ఆమె కూడా ఉంటది కొన్ని రోజులు. ఎలిమినేట్ అయితే కాదని నేను అనుకుంటున్నాను. సుమన్ శెట్టి గారు. ఎందుకు సుమన్ శెట్టి? ఆయన ఫస్ట్ అసలు ఆడలేడు అని చాలా మంది అనుకున్నారు, కానీ ఇప్పుడు ఆయన మంచి కంటెంట్ కెప్టెన్ కూడా అయ్యిండు అట్లా. కాబట్టి ఇంకా ఎదుగుతాడని నేను అనుకుంటున్నా. లాస్ట్ వరకు ఉంటాడని కూడా అనుకుంటున్నా. ఫిజికల్ టాస్క్ లో ఆయన కొంచెం స్లో డౌన్ ఉన్నారని చాలా మంది మాట్లాడుతున్నారు కదా, బట్ అది ఎలా? ఫస్ట్ ఆడలేడని చెప్పిరు, ఇప్పుడు ఆడుతున్నాడు కదా. అలాగే మీరు అన్న ప్రశ్నకు తర్వాత గెలిచి చూపిస్తాడేమో ఆయన. సో ఓవరాల్ గా బిగ్ బాస్ ఆగదంటారా? ఆగదు. 100% ఆగితే ఈయన గుండు కొట్టించుకొని తిరుగుతా నేను. ఓకేనా? ఆగితే నా పేరు మహేష్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే గుండు కొట్టించుకొని తిరుగుతా మీ ముందే. టాప్ 5 అది నాకు అంత ఐడియా లేదండి. అప్పుడే చెప్పలేమంటారా? అప్పుడే చెప్పండి.